కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన విద్యార్థిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శ్రావణి తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద రోధిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈయన సరే నా దోస్తు దగ్గర పోయాల్సిన రోజు 4 రోజులు పోయాస్తారంటే అది మాకు నేను ఒక్కగాను కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణికి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన విద్యార్థిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శ్రావణి తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద రోధిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్నటువంటి శ్రావణి అనేటువంటి బాలిక హఠాత్ మరణం చెందడంతో ఆందోళన కలిగిస్తా ఉంది. అయితే రాత్రి ఇటు ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు ఇటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. అయితే 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించలోపే ఆ యొక్క బాలిక మృతి చెందినట్టు ఇటు వార్డెన్ చెప్తున్న పరిస్థితి. అయితే బాలిక స్వగ్రామము నసరుల్లాబాద్ మండలము అజీపూర్ గా అయితే బాలిక మృతిపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. పోలీసులు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఆసుపత్రి వద్ద ఇటు బాలిక యొక్క తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి గుండెపోటుతోనే ఈ యొక్క బాలిక మృతి చెందినట్లు ఇటు విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.